తండ్రి, జీవంగల మా దేవ, ఈ సాయంకాలం పరిశుద్ధమైన మీ మందిరంలో క్రిస్మస్ సందర్భంగా మీ మందిరంలో జరుగుతున్న ఈ క్యాండిల్ సర్వీస్లో మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. పరలోకపు తండ్రి, ఈ క్యాండిల్ సర్వీస్లో ఈ క్రిస్మస్ సందర్భంగా మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మమ్మను దర్శించి మాతో మీరు మాట్లాడమని, మీ స్వరమును మాకు వినిపించుమని యేసు ప్రభునామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గట్టి చెబుదాం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. క్రిస్మస్ సందర్భంగా ఈ 2025వ సంవత్సరంలో మనం క్యాండిల్ సర్వీస్ మరొకసారి జరుపుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభునామానికే మహిమ చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినం లోకమంతటికి పండుగ దినం. ఆయనే తన రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. క్యాండిల్ సర్వీస్ మనం ఎందుకు జరుపుతామంటే, ఆ యొక్క క్రొవ్వొత్తి వలె ఈ లోకానికి మన జీవితం ఒక వెలుగుగా, ఒక దీపముగా ఉండాలని మరి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవడానికి ప్రతి క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం క్యాండిల్ సర్వీస్లో ఉంటాం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని క్రిస్మస్ సందర్భంగా మన చేతిలో క్యాండిల్ పట్టుకొని జ్యోతిగా మమ్మను వెలిగించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రార్థన పూర్వకంగా మరి ఆ పాట పాడుతూ ప్రభుని మహింపరుస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమైన విశ్వాసికి ప్రతిరోజు క్రిస్మస్ పండుగ అనుభవమే ఉంటుంది. నిజమైనటువంటి రక్షణ పొందిన విశ్వాసికి, యేసయ్య హృదయంలో ఉన్న ప్రతి విశ్వాసికి ప్రతిరోజు పండుగే. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినం శుభదినం, సకల మానవాళికి ఆశీర్వాదకరమైన దినం. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన సందర్భంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, హల్లెలూయా, కేవలం మన భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో క్రిస్మస్ పండుగను గ్రాండ్గా జరుపుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ క్యాండిల్ సర్వీస్ సందర్భంగా కొన్ని ముఖ్యమైన దేవుని మాటలు చదువుకొని మనం క్యాండిల్స్ వెలిగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఈ లోకమునకు వెలుగును. హల్లెలూయా. యేసు ప్రభు చాలా డైరెక్ట్గా మనందరికీ తెలియజేస్తున్న సత్యం, లోకానికి అంతటికీ తెలియజేస్తున్న శుభవార్త ఏంటంటే, ఆయన ఈ లోకమంతటికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి వెలుగు ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాకపోతే మన బ్రతుకులన్నీ చీకటిమయమైపోయి ఉండేటివి. ఆయన రాకపోతే ఈ లోకమంతా కూడా సాతాను శక్తుల చేత చీకటిలో బంధింపబడి ఉండేది. హల్లెలూయా. కానీ దేవుడు కరుణా సంపన్నుడై, మనం ఎవరూ నశించిపోవడం ఇష్టం లేక ఆయన రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు గనుక ఆయన వెలుగు లోకంలో ప్రకాశింపజేయడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే చాలా
సూటిగా ప్రభు చెప్తున్నాడు, నేను యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును. హల్లెలూయా. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఆయనను వెంబడించేవారు చీకటిలో నడవకుండా దేవుడిచ్చేటువంటి జీవపు వెలుగు. హల్లెలూయా. జీవపు వెలుగు అంటే అర్థం ఏంటంటే దానంతట అదే ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా మెనుగుడు పురుగు చూసారా? మెరుగుడు పురుగు అంటే దానికి దేవుడు పెట్టిన సృష్టి ప్రకారం దానికి ఉన్నటువంటి శరీరంలో ఒక చిన్న దీపంలాగా వెలుగుతూ ఉంటాయి. మెనుగుడు పురుగు అంటారు. వెలుగు ఉంటుంది దాంట్లో, అది అట్లా వెలుగుతూ ఉంటుంది ఆ పురుగు. అది ఎప్పటి వరకు ఉంటుంది ఆ వెలుగు అంటే అది చచ్చిపోయే వరకు ఉంటుంది దాని వెలుగు. హల్లెలూయా. 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 ప్రభు అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను, నా యందుండేవారు కూడా చీకటిలో నడవకుండా వెలుగులో నడుస్తారు. హల్లెలూయా. దేవుని వెలుగు చేత నింపబడిన వారిని దేవుడు అంటాడు, మీరు ఈ లోకంలో వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలంటే 119వ దావీదు కీర్తన 105వ వచనంలో ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద మనల్ని నడిపించడానికి దేవుని యొక్క వాక్యమే వెలుగుగా ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా జన్మించినప్పుడు ఆయన నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానని చెప్పాడు. ఆయన ఈ లోకానికి వచ్చి సకల మానవాళి పాపముల నిమిత్తమై మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రస్తుతము ఆయన యొక్క వాక్యమే మనకు వెలుగుగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో మనం స్థిరంగా ఉండాలంటే ఆయన వాక్యమే మన పాదములకు దీపముగా ఉండి ఈ చీకటి ప్రపంచంలో, ఈ చీకటి లోకంలో సాతాను సంబంధమైన, అపవాది సంబంధమైన, లోక సంబంధమైన జీవితంలో ప్రభువే, ఆయన వాక్యమే వెలుగుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రతి ఆదివారం మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం. ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధిలో ఎందుకు వచ్చి మనం దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి? కూలికి పోకుండా, పనికి పోకుండా, ఏ పని చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చొని దేవుడు చెప్పే మాటలు ఎందుకు వినాలంటే ఆయన వాక్యము మనకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఆయన వాక్యం చీకటి లోకంలో మనకు వెలిగిచ్చి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని ఆ వాక్యాన్ని నమ్ముకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఈ లోకానికి నీవు నేను మనందరం వెలిగివ్వడానికి ఉన్నాం. హల్లెలూయా. అందుకే ప్రభు తన యొక్క వాక్యంలో మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరమాట? లోకానికి మనం ఏమై ఉన్నామట? అంటే యేసుక్రీస్తు ప్రభు నేను వెలుగై ఉన్నాను అని చెప్పాడు అని మళ్ళీ మనల్ని ఏమంటున్నాడంటే, నిన్ను నన్ను చీకటిలో పాపంలో మనం నశించిపోతుంటే, సాతాను బంధకాల్లో, అపవాది క్రియలలో, దుష్టుని చేతిలో
పాపములో చీకటిలో మనం నలిగిపోతుంటే, నశించిపోతుంటే దేవుడు కృపచేత కనికరించి మనల్ని తన పరిశుద్ధాత్మ అగ్ని చేత మనల్ని వెలిగించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకానికి వెలిగించేది ఎవరంటే నువ్వే. హల్లెలూయా. ఈ లోకానికి వెలిగించేది ఎవరట? నువ్వు, నేను, మనందరం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి ఆయన కార్యమంతటిని పూర్తి చేశాడు. ఇప్పుడు నీకు నాకు ఆయన వెలుగును లోకానికి అందించడానికి తన వెలుగును అనుగ్రహించి మనల్ని ఈ లోకములో ప్రకాశించమని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెలుగై ఉన్న దేవుని మనం నమ్ముకున్నాం. ఆ వెలుగుని ప్రభు ఇచ్చినటువంటి ఆ వెలుగులో శాశ్వతమైన కృప ద్వారా ఆ వెలుగులో మనం ఎల్లప్పుడూ సాగిపోవడానికే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జన్మదిన సందర్భంగా, క్రిస్మస్ పండుగ దిన సందర్భంగా ఆయన కొరకు నువ్వు ప్రకాశిస్తూ వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటాడు, ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోకముందు నీలో ఏ చెడు ఉన్నా ఆ చెడుని విడిచిపెట్టి ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నావు. ఒకప్పుడు నువ్వు త్రాగుబోతుగా ఉంటే ఇప్పుడు మారిపోయావు. త్రాగుడు మానేసావు, సిగరెట్ అలవాటు ఉంటే మానేసావు, సినిమాలు, షికార్లు, పాపం, చీకటి అన్నీ వదిలేసావు. చాలామంది అనుకుంటారు భూమి మీద పుట్టింది ఎందుకు, మంచిగా తిని తాగి తిరిగితేనే బాగుంటుంది అనుకుంటారు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క వాక్యం అలా చెప్పడం లేదు. మీరు చీకటిలో ఉన్నప్పుడు చీకటి సంబంధమైన క్రియలలో నశించిపోయే స్థితిలో మీరున్నారు. అయితే మీరు నా వెలుగు పొంది ఉన్నారు గనక నా వెలుగును ఈ లోకానికి ప్రసరింపజేయడానికి మీరందరూ ఈ లోకంలో ఒక వెలుగుగా జీవించాలి. హల్లెలూయా. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అందరికీ వెలిగించుటకై ఎక్కడ పెడతారట? దీపస్తంభం. ఇక్కడ కరెంట్ లైట్స్ ఉన్నాయి, వీటన్నిటిని మనం కింద పెడితే వెలుగు మంచిగా కనబడదు. ఎత్తులో మనం ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్కి ఎత్తులో పెట్టినప్పుడు పైనుంచి వెలుగు కిందికి వస్తుంది. హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని దీపస్తంభం మీద నిలబడి సకల భూమండలంలో నా కొరకు మీరు వెలుగుగా ఉండండి అని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులందరికీ వెలుగై ఉండెను. ఆ వెలుగు లోకంలోకి వచ్చి ప్రకాశిస్తున్నది కానీ ఆ వెలుగును చీకటి గ్రహించలేకపోయిందట. హల్లెలూయా. ఆయన వెలుగులో జీవం ఉన్నది, ఆ జీవం మనందరికీ వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులందరికీ వెలుగై ఉండెను. హల్లెలూయా. వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ చాలామంది ఆ వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలాసార్లు ఈ లోకంలో మనం గమనిస్తూ ఉంటాం, యేసుక్రీస్తు బిడ్డలంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ అంటే, యేసు ప్రభు యొక్క మార్గం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే పాపం చేయొద్దంటాడు, పాపం చేయొద్దంటాడు, నీతిగా జీవించమంటాడు.
యేసు ప్రభు కూడా అన్నీ చేయొచ్చు, మీరు మీ ఇష్టానుసారంగా ఉండి నా కొరకు ప్రార్థన, నా సన్నిధిలో నన్ను ఆరాధించండి చాలు అని చెప్తే ఎంత బాగుండు. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు కనుక, మనం పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక, ఆయన నీతిలో, ఆయన పరిశుద్ధతలో సాగిపోవడానికే ఆయన మనల్ని జీవింపజేస్తూ తన వెలుగు చేత మనల్ని నింపాడు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం అంటాడు, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులను వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. హల్లెలూయా. లోకంలో మనుషులు వెలుగును ప్రేమించట్లేదట, చీకటినే ప్రేమిస్తున్నారట. హల్లెలూయా. మనం ఎప్పుడైనా నిజం చెప్తే నమ్మరు, కానీ అబద్ధాలు చెప్తే అందరు నమ్ముతారు కదా. అబద్ధాన్ని వెరీ గుడ్, ఇది కరెక్ట్ అంటారు. అదే మనం నిజం చెప్పినాం అనుకో, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదంటారు. ప్రభు వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. వెలుగు లోకంలోనికి వచ్చెను. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అందుకే మీరు గమనించండి, ఎవరైనా పాపంలో జీవిస్తున్నారంటే వాళ్ళు మందిరానికి రావడం మానేస్తారు. ఎవరైనా చెడు వ్యసనాలకు లోనైపోయారనుకో, ఎవరైనా తప్పుడు మార్గం పట్టుకొని పోతున్నారనుకో, వాళ్ళకు దేవుని మందిరానికి ఇక రాబుద్ది కాదు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన వాళ్ళలో ఉన్న పాపం అనేది, పాపపు దురాత్మ, సాతాను దురాత్మ, భ్రమపరచు దురాత్మ, నువ్వు పాపివి కదా, నువ్వు పాపం చేస్తున్నావు కదా, నువ్వు యేసుప్రభు దగ్గర పోవద్దు అని వాళ్ళని బంధిస్తాడట. అందుకు వాళ్ళు దేవుని కాడికి రాలేరు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు మనల్ని వెలిగించింది ఈ లోకానికి వెలిగిమ్మని, కానీ పాపంలో పడిపోయి చీకటిమయమైపోయి ఉండమని చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. హల్లెలూయా. ఎవరిలోనైతే చెడ్డ క్రియలు ఉంటాయో వాళ్ళు యేసు ప్రభుని ద్వేషిస్తారట. యేసు ప్రభు ఎందుకు, మాకు అవసరం లేదు. యేసు ప్రభు మాకు అవసరం లేదు, నువ్వు నమ్ముకుంటే నమ్ముకో. ఎందుకు? మేము నిత్యం తాగుతాం, తింటాం, తిరుగుతాం, అన్నీ చేస్తాం. హల్లెలూయా. అయితే వాళ్ళకు ఒక సత్యం తెలియదు, ఏంటంటే యేసు ప్రభుని ఒకవేళ నమ్మకపోతే ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే. ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప మరి ఏ విధంగా కూడా ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేరు, పరలోకం పోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవిత యాత్ర కొంతకాలమే, మనం కొంతకాలమే ఈ లోకంలో బ్రతకడానికి వచ్చాం. మనం యాత్రికులం. ఒకరోజు ఈ యాత్ర ముగించుకొని మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవలసి ఉన్నది. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడే ఆయనను ఎందుకు నమ్ముకో అంటాడంటే నువ్వు దారి తప్పిపోతావేమో అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం దారి తప్పిపోతామేమో అని ఆయన భూమి మీద తన సంఘాన్ని నిలబెట్టి మందిరాలు కట్టించి తన వెలుగులోకి మనల్ని నడిపిస్తున్నాడు. ప్రతి వారం ఆయన సన్నిధికి వచ్చి ఆయన వెలుగులో మనం సాగిపోతూ ఆ వాక్యాన్ని మన జీవితానికి, మన మార్గానికి దీపంగా పెట్టుకొని మనం ముందుకు సాగిపోతున్నాం. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే, యేసు ప్రభు ఇచ్చే పరలోకం నువ్వు పొందుకోవాలంటే ఈ లోక సంబంధమైనవి కొన్ని నువ్వు వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అది నీ మేలు కొరకే, అది నీ బాగోగు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నువ్వు పరలోకం చేర్చబడుట కొరకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి, ప్రభువా ఇదేంటి ఎంత విచిత్రం, నీలో ఉన్న శక్తి మాలో కూడా పనిచేస్తుంది. నీ నామమున మేము ప్రార్థన చేస్తే రోగులు అద్భుతంగా స్వస్థత పొందుతున్నారు ప్రభువా. నీ నామమున మేము ప్రార్థన చేస్తే దయ్యాలు కూడా పారిపోతున్నాయి. అరే ఇంత మేము మంత్రం చెప్పట్లే, ఏం చెప్పట్లే, మా దగ్గర ఏం లేదు, ఉత్తగానే నీ నామాన్ని మేము ఉపయోగిస్తున్నాం. యేసు నామమున వెళ్ళిపో సైతానా అంటే నిజంగానే సైతాను నీవు చేసినట్టే మేము కూడా చేస్తున్నాం. అప్పుడు యేసయ్య అన్నాడు, నా నామమున మీరు అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నారు, దానికి కాదు మీరు సంతోషపడేది, పరలోక రాజ్యమందు మీ పేర్లు రాయబడినందుకు సంతోషించండి. హల్లెలూయా. చూసినవా, ముఖ్యమైంది దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యములో ప్రవేశించుట కొరకు ఈ లోకములో ఉన్న పాపమును మనం వదిలించుకోవాలి. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న పాపమును మనం విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని ఆత్మశక్తి మనలో పనిచేసి మనం బ్రతికినంతకాలం ప్రభు కొరకు జీవించగలం. అందుకే దుష్కార్యము చేయు ప్రతివాడు ఏం చేస్తాడట, వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రానే రాడు. సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. హల్లెలూయా. సత్యవర్తనుడు అంటే సత్యంగా జీవించేవాడు, అబద్ధంగా జీవించకుండా నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా జీవించేవాడు ఎప్పటికీ దేవుని మందిరానికి పరిగెత్తుకొని వస్తాడు. హల్లెలూయా. ఎవరైనా దేవుని మందిరానికి రావడం మానేస్తే నేను ఒకసారి చెప్తా, రెండుసార్లు చెప్తా, ఇంకెన్నడూ కూడా బలవంతంగా చెప్పను. ఎందుకు? పాపములో చీకటిలో పడిపోయిన వారు దేవుని యొద్దకు రాలేరు. తమ క్రియలు చెడ్డవైనందున దేవుని మొహం చూడలేరట వాళ్ళు. హల్లెలూయా. వెలుగై ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ వెలుగు మనలో ఉంది. ఆ వెలుగుని లోకానికి ప్రకాశింపజేసే సాక్షులుగా జీవించడానికే ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు నిన్ను వెలిగించిన ఆ వెలుగుని కొంచెం కిందనో మంచం కిందనో దాచిపెట్టకుండా నీ సాక్ష్యపు వెలుగుని నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి, తెలవని వారికి అందరికీ యేసయ్య వెలుగును ప్రసరింపజేయాలి. హల్లెలూయా. ఎవరిని కూడా మీరు మతం మార్చుకోమని మనం చెప్పట్లేదు. ఎవరిని కూడా మీ మతాన్ని మార్చుకోమని మనం చెప్పట్లేదు. యేసు ప్రభు మార్గం పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నది, వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఆ వెలుగు మనం మాత్రమే పొందుకోవడం కాదు, అనేకులను వెలిగించేటువంటి సాక్షులముగా మనం ఉండాలి. అటువంటి జీవితం కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయను గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యంలో నిత్యం నేను సాగిపోయే భాగ్యం నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. వెలుగై ఉన్న దేవుడు నీలో ఉండి నిన్ను నిత్యం వెలిగిస్తూ ఉన్నాడు కనుక ఆ వెలుగులో నువ్వు సాగిపోవాలి. ఆ వెలుగులో నిత్యం నువ్వు నిలిచి ఉండాలి. నీలో ఉన్న యేసయ్య వెలుగును అనేకులకు ప్రసరింపజేసి, నీలో ఉన్నటువంటి ఆ యేసయ్య వెలుగును అనేకులకు ప్రసరింపజేసి వాళ్ళను కూడా నువ్వు వెలిగించే సాక్షిగా ఉండాలని ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవంగల దేవుడా, ఈ క్యాండిల్ సర్వీస్ సందర్భంగా నీ బిడ్డలం ప్రభువా మీ పాదముల చెంతకు వస్తున్నాం. ఈ పాపిష్టి లోకంలో, ఈ చీకటి మయమైన లోకంలో ప్రభువా, ఈ లోకానికి నువ్వు వెలుగుగా దిగి వచ్చావు. ఈ లోకానికి వెలుగివ్వడానికి వెలుగుగా దిగివచ్చి మమ్మలందరూ నువ్వు వెలిగించావు. నీకు వందనాలు. నీవు ఈ లోకానికి మమ్మలను కూడా వెలుగుగా ఉండమని చెప్పావు కనుక
నీ వెలుగును పొందుకున్నటువంటి మేము ఇతరులను వెలిగించే దీపములనుగా మేముండే భాగ్యం దయచేయండి. ఈ సాయంకాలం ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ క్యాండిల్ సర్వీస్లో మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు. మా మొరలు మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు. ప్రభువా, నీవు వెలుగై ఉన్నట్టుగా మేము కూడా ఈ లోకంలో వెలుగుగా జీవించే భాగ్యం దయచేయండి. ప్రభువా, నీ పరిశుద్ధమైన వెలుగులో సకల విధమైన దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, విగ్రహ శక్తులు, సకల విధమైన పాపపు క్రియలను అగ్నిలో కాలిపోతాయి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత, నీ వెలుగు చేత అపవాది తంత్రములను అగ్నిలో కాలిపోతాయి. ప్రభువా, కాబట్టి నిత్యం నీ వెలుగులో మేము సాగిపోయే భాగ్యం దయచేయండి. ప్రభువా, నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది కనుక వెలుగై ఉన్న నీ వాక్యాన్ని పట్టుకొని ఈ లోకములో మాలో ఉన్న వెలుగు ద్వారా అనేకుల జీవితాలను వెలిగించి రక్షణలోకి వారిని కూడా నడిపించే భాగ్యం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కేవలం నిన్ను మాత్రం నమ్ముకోవడం కాదు, కానీ నీవు మాలో పెట్టిన నీ వెలుగును అనేకులకు అనుగ్రహించి అనేకులను వెలిగింపజేసి నీ వద్దకు నడిపించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ క్యాండిల్ సర్వీస్లో మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంచినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించిన, రక్షకుడు దయించినాడు రారగొల్లబోయిల, రక్షకుడు దయించిన రారగొల్లబోయిల, తక్షణమున పోయి మన నిరీక్షణ పడని, రక్షకుడు దయించిన. దావీదు వంశమందు ధన్యుడు జన్మించిన, దావీదు వంశమందు ధన్యుడు జన్మించిన, దేవుడగు యెహోవా మనం దిక్కుదేరి చూచిన, రక్షకుడు దయించిన కొరకు పశువుల దొట్టిలో బాసిల్ వస్త్రం ఆనవాళ్ళు చెప్పుకొనుచు అనుమతించి కడకు తీసు అందరికీ తెలిపిన, రక్షకుడు దయించిన కొరకు. హల్లెలూయా.